మా దోస్తు కానీ తమ్ముడు బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పి ముందుగా ప్లాన్ అయితే చేసుకున్నాం. ప్లాన్ ప్రకారమే కావాల్సిన ఐటమ్స్ మొత్తం తెచ్చుకొని రెడీగా అయితే పెట్టుకున్నాం. 12 కదా కేక్ కట్ చేసేది, 11కి స్టార్ట్ చేస్తే డెకరేషన్ సెట్ అయిపోద్ది అనుకున్నాం. ఆచుకొని తీసుకొని జాగరాలు చేసేవాడికి 11:50 అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ ఉందని చెప్పి గబగబా అడావిడిగా మేము అందరం డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఇంకా ఈలోపు మా ఊరికి అయితే చిప్పు దొబ్బినట్టుంది. అరే హ్యాపీ బర్త్డే బ్యానర్ కట్టరా అంటే హ్యాపీ స్పెల్లింగ్ కోని చేశాడు, హెచ్ఏపీపీవైని వైపీపీఏహెచ్ చేశాడు. ఇంకా ఫైనల్గా హ్యాపీ వర్డ్ కనిపెట్టినట్టు దీన్ని చూస్తే ఇంకా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. ఫైనల్గా డెకరేషన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఎలా ఉంది కామెంట్లో మీరే చెప్పండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా క్రాకర్స్ ఇచ్చేసి కేక్ తెచ్చేసి రెడీ అయితే చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. కొంచెం హాయ్ చెప్పండి యూట్యూబ్లో పెడతానంటే ఓతగా హాయ్ చెప్తున్నారు. అది కొంచెం సార్ అక్కడ బుడ్డాడు కనిపిస్తున్నాడు. వీడికైతే నేను డైహాడ్ ఫ్యాన్ అనమాట. బర్త్డే బాయ్ అయితే కిందకు వచ్చేసాడు. తిన పేరు వచ్చేసి నజీర్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా సైడ్ నుంచి వీడికి ఒక చిన్న ట్రీట్ ఇచ్చామని మాకు కొంచెం హ్యాపీనెస్ ఉంది, వాడికి కూడా చాలా హ్యాపీనెస్ ఉంది. ఇంకా ఫైనల్గా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.